ఫస్ట్ నాడు భోగి, రెండో నాడు సంక్రాంతి, మూడో నాడు కనుమ. కనుమ వాటి గురించి రేపటెల్లుండి చెప్పుకుందాం గాని భోగి మంటలు జోరుగా వేసిండ్రుల్లా. పాత ఇస్త్రలు తెచ్చి మంటలేసి చుట్టూ చేరి పాటలు పాడుకుంటా డాన్సులు చేసుకుంటా మా సంబరం అనిపిస్తుంది. మీ ఇంటి ముంగట మీ ఆడకట్టుకు మీ ఊర్లో పండుగ ఎట్లయిందో ఎరికే ఉంటది. మరి అంతటా ఎట్లయిందో తరుసుకోవాలి కదా. భోగి సంబరమే సంబరం పోన్రే. ఇండ్ల ముంగట బస్తీలల్లా అపార్ట్మెంట్ల కాడ పెద్ద పెద్ద భోగి మంటలు వేసిండ్రు. పనికిరాని పాత వస్తువులు మంటలు వేసి అలబెట్టిండ్రు. చుట్టూ తిరుక్కుంటా ముద్దుగా ఆడినరు అంతా. సంక్రాంతి భగ భగమంటే భోగి మంటల సిరి వెలుగుల రాత్రి సంక్రాంతి. పట్నం అపార్ట్మెంట్ల ముంగట మస్తు సంబరం అనిపించింది. తెగిలి వారకు ముందుకే లేచి అందరు ఒకతాన ఏరి భోగి మంటలు వేసిర్రు. ఇక్కడే అందరూ ముందరి రోజు నుండి దీన్ని అంతటిని ముగ్గులవి వేసి తయారు చేసి పాటలు పద్యాలు అన్ని చదువుకుంటూ ఇక్కడ మేము గడుపుకుంటాము. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఊరు వెళ్ళలేదని బాధ లేదు. సిటీలో కూడా ఇలా అన్ని సంప్రదాయబద్ధంగా బాగా చేస్తున్నారు. ఇక ఊళ్ళలో ఇంకింత జోరు చూపించిర్రు. ఆడకట్టోళ్ళు అంతా కలిసి భోగి మంటల చుట్టూ తిరుక్కుంటా బతుకమ్మ కోలలు ఆడిండ్రు. భగమంటే భోగి మంటల సిరి వెలుగుల రాత్రి సంక్రాంతి. భోగి మంటలు ఎందుకు వేస్తారని కొందరిని అడిగితే, సంక్రాంతి పండగ వచ్చిందంటే అన్ని పంటలు కూడా ఇంటికి లక్ష్మీదేవి వచ్చే వేళ కాబట్టి ఇల్లంతా సర్దుకొని చెడంతా పోవాలి, మంచి జరగాలని చెప్పి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ పండుగలు భోగి మంటలు వేసి మన అప్పాలు మనకి ఇవి పిండి వంటలు అవన్నీ చేసుకొని ఉంటారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్షాల లీడర్లు కూడా పబ్లిక్ తో కలిసి భోగి సంబరాలు చేసిండ్రు. ఆంధ్రాలో ఇంకింత జోరున్నది. తాడపల్లిలో ఇంటామతోని భోగి మంటలు వేసిండు సీఎం జగనన్న. పంచకట్టులో మస్తున్నాడు కదా. క్యాంప్ ఆఫీస్ దగ్గర వేసిన గుడి సెట్టింగ్ అదిరిపోయింది. పో జరసేపు ఆట పాటలు నడిచినాయి. ఇక అసలు సంబరం అంటే మంత్రి రాంబాబు సార్దే. కళాకారులతో కలిసి డాన్స్ ఏమన్నా చేసిండా. నగరిలో ఇంటితో కలిసి పండుగ చేసుకున్నది మంత్రి రోజక్క. ఇక అమరావతిలో చంద్రన్న, పవనన్న కలిసి సంబరాలు చేసిండ్రు. అమరావతికి వ్యతిరేకంగా సర్కారు చేసిన నిర్ణయాల కాపీలు భోగి మంటలేసి అలవెట్టిండ్రు. ఇటు బసవన్నలు, అటు కోడి పుంజులు. బాబు గారు నాగలు పడితే పవన్ సార్ చిన్నగోల పట్టిండు. పబ్లిక్ వేసిన ముగ్గులు చూసిర్రు. జనసేన ముగ్గు అదిరిపోయింది. పో బుల్లకాడ అయ్యవాళ్ళు భక్తులు కలిసి భోగి మంటలు వేసిర్రు. ఇక చెప్పవలసింది ముగ్గుల గురించి. సుక్కల ముగ్గులు, రథాల ముగ్గులు, బొమ్మల ముగ్గులు తీరొక్క తీరు రంగులు నింపితే ముద్దుగా అనిపించినాయి. ఇంట్లో చేసిన పిండి వంటలు తినుడు, పూరలు, పెద్దోళ్ళు కలిసి పతంగులు ఎగిరేసుడు పొద్దంతా మస్తు ఎంజాయ్ చేసిండ్రు.